హైదరాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో 14వ ఎఫెక్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హెచ్ఎంటీవీ, హాన్స్ ఇండియా మీడియా పార్ట్నర్స్గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 75 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఇతర దేశాలలోని యూనివర్సిటీలకు ధీటుగా తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులకు పలు కోర్సులు ప్రవేశపెట్టామంటున్న అనురాగ్ యూనివర్సిటీ నిర్వాహకులతో మా కరెస్పాండెంట్ రజిత ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో 14th తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగుతుంది. ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామ్ పూర్తయింది. ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా కాలేజీలో వెతుకులాటలో అయితే నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఈ పనిని సులభతరం చేయడానికి కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెయిర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నగరంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి కొన్ని యూనివర్సిటీలు కూడా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాలు పంచుకుంటున్నాయి. ప్రస్తుతం నేను అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. సో వారు విద్యార్థులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ చెప్పండి, అనురాగ్ అంటే హైదరాబాద్లో మనం వింటూ ఉన్నాం పేరు చాలా రోజులుగా, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు విద్యార్థులకు? ఫస్ట్ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. ఇంతకుముందు అంటే ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్గా ఉన్న లర్నింగ్ ప్రాసెస్, టీచర్ సెంట్రిక్ ఉన్న లర్నింగ్ ప్రాసెస్ ఇప్పుడు స్టూడెంట్ సెంట్రిక్గా జరుగుతున్నది. సో ఆ పరిమాణంలోనే చాలా కాలేజెస్ చాలా వీటిలో ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది కొత్తగా జరుగుతున్నది. ఓబీ అని మా యూనివర్సిటీలో అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టామండి. ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి స్టూడెంట్ ఏదైతే స్టూడెంట్ మా కాలేజీలో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవుతున్నారో వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి బయటికి వెళ్ళిపోయేంత వరకు మా కాలేజ్లో ఒక 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారండి. ఆ మెంటర్ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా వర్క్షాప్స్లో ఏమేమి అటెండ్ అవుతున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంది, వాళ్ళు ఎంత మార్క్స్ ఎంత పర్సంటేజ్ వస్తున్నది, ఈ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ వాళ్ళు అయిపోయిన తర్వాత అంటే బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి ప్లేస్మెంట్కి మొత్తం రెడీ చేసేసుకొని మా కాలేజ్లో యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకి సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఆ సెకండ్ ఇయర్ సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పిల్లలు అప్పటి నుంచే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు ఇంటర్వ్యూకి రెడీ అయిపోతున్నారు. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే వాళ్ళకి ప్లేస్మెంట్ అన్నది జరుగుతున్నది. మ్యాక్సిమం 80% స్టూడెంట్ 4.1లోనే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. మిగతా 20% 4.1 నుంచి 4.2 వరకు ఇది జరుగుతున్నాయి. మా యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే 4.2లో వాళ్ళకి ఉన్న కోర్సెస్ అన్నీ 4.1 వరకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో వాళ్ళకి ఆఫర్ చేసి 4.2 కంప్లీట్గా వాళ్ళకి ఇంటర్న్షిప్గా ప్రొవైడ్ చేస్తున్నాము. దానివల్ల చాలా కంపెనీస్ మా యూనివర్సిటీకి విచ్చేసి ప్లేస్మెంట్ అంటే కంప్లీట్ 8 months వాళ్ళకి స్లాట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళని వచ్చి ఇంటర్న్షిప్గా తీసుకొని ఇంటర్న్షిప్ నుంచి వాళ్ళకి ప్లేస్మెంట్గా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారండి. ఇది మా ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు మీ కాలేజీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? 3 things అండి. మా దగ్గర ఫస్ట్ యూనివర్సిటీ ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటంటే సిఎస్సిలో ఏఐ, ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ దాంతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్ వచ్చేసేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ అండి. దాంతోపాటు ఇంకా చాలా కాలేజెస్లో మెకానికల్ సివిల్ చేసినా కూడా మా కాలేజ్లో స్టిల్ వీఆర్ రన్నింగ్ దోస్ సివిల్ అండ్ మెకానికల్ కోర్సెస్ అండి. వీ హ్యావ్ గుడ్ అడ్మిషన్స్ ఇన్ దట్ ఆల్సో. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్కి వచ్చేసరికి మా యూనివర్సిటీ బిలీవ్స్ ఇన్ 3 things అండి: ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎన్విరాన్మెంట్, ఫ్యాకల్టీ. ఎక్కడి నుంచో చదువుకున్న విద్యార్థులు, ఎక్కడెక్కడో మారుమూలను చదువుకున్న విద్యార్థులకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడము అదొకటి. కాలేజ్ ఒక పెట్టుకున్నామండి ల్యాబ్, వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ మా యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీగా వాళ్ళకి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ దానికి చెప్పడానికి ఫ్యాకల్టీ కూడా మా దగ్గర నుంచి 15 years 20 years నుంచి ఫ్యాకల్టీ ఉన్న ఫ్యాకల్టీ. అది కాకుండా ఎన్ఐటి, ఐఐటిలో రీసెర్చ్ చేసి ఇప్పుడు లేటెస్ట్ ఉన్న కోర్సెస్కి ఏవైతే కావాలనో అక్కడ నుంచి రిక్రూట్ చేసుకొని వాళ్ళ ఫ్యాకల్టీ పరంగా వాళ్ళని, ప్లస్ ఎన్విరాన్మెంట్ ఒక్కసారి మీరు క్యాంపస్ విజిట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ ఉన్న తర్వాత లర్నింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా అవసరము. ఆ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? సో ప్లేస్మెంట్స్ మీరు చూస్తూ లాస్ట్ మా అంటే కాలేజ్ పెట్టి 25 years అవుతుందండి. ఇంతకుముందు సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉండే, అది అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్గా అయింది. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అయింది.
యూనివర్సిటీ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. ఆ 5 ఇయర్స్లో మా దగ్గర 95% స్టూడెంట్ ప్లేస్ అయ్యారండి. అంటే మేము ఇస్తున్న సెకండ్ ఇయర్ నుంచి సిఆర్టీ ట్రైనింగ్ వల్ల ప్లస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ 4-2లో ఇస్తున్నప్పుడు మా దగ్గర 95% స్టూడెంట్ ప్రతి ఇయర్ ప్లేస్ అవుతున్నారండి. థ్యాంక్ యూ. చూడొచ్చు అయితే విద్యార్థులకు ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్తో పాటు కూడా వారు కాలేజ్లో జాయిన్ అయిన నాటి నుండి బయటకి మాత్రం ఉద్యోగంతోనే వెళ్ళే విధంగా అయితే వారిని ట్రైన్ చేస్తున్నామని ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీకి చెందినటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.